భారత పరిపాలనా వ్యవస్థలో ఒక అపనమ్మకాన్ని ప్రోధి చేసే విధంగా, దాన్ని డెవలప్ చేసే విధంగా రకరకాల వార్తా కథనాలని చైనా మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ చేయించే కార్యక్రమం కూడా సైబర్ అటాక్స్తో పాటు చైనా చేయబోతోంది. సో భారతదేశం అప్రమత్తంగా ఉండాలి సరిహద్దులంబడి. అండ్ అలాగే ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, భారతదేశపు అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న రెప్యుటేషన్ని తగ్గించడానికి యునైటెడ్ నేషన్స్ని కూడా చైనా ఆయుధంగా చేసుకుంటుంది. అండ్ అలాగే టెర్రరిజం కౌంటర్ టెర్రరిజం అంశాల్లో ఒకవేళ భారత్ ఏమన్నా మాట్లాడాలనుకున్నా చైనా దాన్ని తొక్కిబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ పాజిబుల్ థ్రెట్స్ ఫ్రమ్ చైనా. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే జీ జిన్పింగ్ అదృశ్యమయ్యాడా, హతమయ్యాడా? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. జనరల్గా ఏంటంటే ఆయన హయాంలో పనిచేసిన 2 మంత్రులు, రక్షణ మంత్రులు అదృశ్యమయ్యారు. వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు. ఇవాళ అదే గతి జీ జిన్పింగ్కి పట్టబోతోంది. ఎందుకంటే జూలై 6-7 తేదీల్లో మరి ఆయన స్థానంలో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమ్మిట్కి చైనా నుంచి ఎవరు హాజరవుతారు? జాన్ యాంగ్ హాజరవుతాడా, లేకపోతే ఇంకొక ప్రెడిసిసర్ హాజరవుతాడా? ఇది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్.